దుశ్శగన దోషం ఏమని అర్థము? నీతో కొంత దూరం వచ్చింది. కొంత దూరం ఏమి, చింతామణి ఇంటి వరకు రమ్ము, మంచి తాంబూలం ఇప్పించదు. దాని తాంబూలం ధైర్యమేనుడు కానీ నేను అచ్చడికి మాత్రం రాను. ఏమి అట్లు ఉలిక్కి పడితే అక్కడ వేశ్యమాత ఉండును. వేశ్యమాతను వెరుకొక్కను నాకు చాలా భయం మిత్రమా. శ్రీహరి అటుది కాదులే. ఏమిటి చింతామణి తల్లి పేరు శ్రీహరి. వరాలకు పండి పేరు అయ్యి. అవునవును. శ్రీ అనగా ఐశ్వర్యం కదా, హరి అని కదా అండి హరించడం కదా. ఇకనేమి ఊరిలోని నీ బోటి అమాయకులు శరణంతో హరించడానికి అంతంత సార్థకనామం మిత్రమా. దానికి తోడు దాని కూతురును ఒక నరహరి అని నామకరణం చేస్తూ ఇంకో రక్తిగా ఉంటాడు. చూడు మిత్రమా, శ్రీహరిని చూచినచో నీవు అట్లా అనవు. దేవుడా చూడకే. చూచావా? చూశాను. అదెప్పుడు? ఒకసారి నేను వచ్చేసరికి నా కోసం వచ్చావా? అది గుమ్మంలో నిల్చుని ఉంది. దాన్ని చూడగానే వెనుక మా పొలంలో చచ్చిపోయిన వదిలి మెప్పికి వచ్చి ముచ్చమడలు బట్టి బట్టలు తడిసిపోయినవి. ఆ పాడున్న అదే పొగగా ఇంటికి పరిగెత్తి ఆ రాత్రి కన్ను ఊసిరా ఒట్టు చెప్పవలసిన ఆ తాటిడి దంకతల నువ్వు మేసము కప్ప పళ్ళు తాటాకు చెప్పులు చుట్టపీక ఇవన్నీ కళ్ళెదురు దీక్షమయ్యా. ఎంత దండకం చదివితివయ్యా. సరే సరే మిత్రమా, ఆ శ్రీహరి మాట అట్టుంచుము. చింతామణి మాత్రము మిత్రమా చెప్పుకోదగినది మిత్రమా. ఎందులో అని అలా చిన్నంగా అడుగుతాడు. మిత్రమా, ప్రథమంగా చక్కదనములో ఇంకా నువ్వు పెరడుదానే ఉంటివన్నమాట మిత్రమా. సానుల విషయంలో చక్కదనమడం అర్థమన్నదా మిత్రమా. ఆ మొగం లేదు రంగుపోత, కనుబొమ్మల మీద కాటుగా, కదవులందు రక్తుగా, ఆ తెర సొమ్ములు, ఆ జోలు దుబ్బ, ఆ 12 పడకల పావడ ఇవన్నీ తీసివేయించి మా ఆవిడ కట్టుకొని మనువాయపు చీర వంటి దానిని కట్టించి నిలువం పెట్టి చూసిదివా దాని అంద చందములు. మిత్రమా, ఎవరు చూచినా చాలా చక్కగా నేను అయినను చింతామణిని చూచినచో నీ అభిప్రాయం తప్పక మార్చుకుంటావు. నీ కన్నులతో చూసినట్లే కావచ్చు కానీ మిత్రమా, ఇంత సులభముగా దాని మాయలో ఎట్లా తగలబడితేవయ్యా. రామరామా, ఎంత మాట అన్నావయ్యా నా చింతామణిని. మిత్రమా, పాపం అది ఏ మాయలు ఏ మంత్రాలు ఎరగదు. ఏ పూర్వజన్మ సుకృతం వలన మా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగమట్లు కూడినది తెలిసి కదా. అయినను మిత్రమా, వేశ్యల పట్ల తమరికి ఏదో దురభిప్రాయం ఉన్నది, అందులోకే మీరు అలా అనుచున్నారు. మిత్రమా, అంతే. నీవన్నీ గ్రంథంలో చదివితే కదా. చదివితేనే కదా. ఏ కవి అయినా వారకాంతాలకు వలపున్నట్లు వ్రాసిన వారును వారకాంతల తత్వం ఎరుగరని నా నమ్మకము. ఆహా, ఏమి నమ్మకము. మిత్రమా, మహానుభావ, నీ మాటకే వద్దాం. ఏ వేశ్యలో మాత్రం యోగ్యురాలు ఉండకూడదా? మంచివారు ఉండకూడదా? గుణవంతులు ఉండగల శీలం బురదలో ఉన్న కమలము వికసించటం లేదా? ఏమి మిత్రమా, కుంభరాములో ఇత్తడమంతులను, పడపెత్తిలో పతివ్రతలను ముందు మాట ఏగా నీక ముందు పుట్టరో పుట్టబోరు కూడా.
ఆ దోమాల కారణం వల్ల ఈ పూట నా వెంట పడితేమేమి లేము నేను వెళ్ళి మిత్రుడు అని ఎంతో విన్నాను కదా. ఎన్ని దినములు నీ కొరకు ఎదురు చూస్తున్నాను మిత్రుడు. పులసతి చింతమందా పులసతి చింతమందా కనగుండు నిరంతర మాత్రగుండా బంధువులు వెలంగండా ఎంగిదు భరమౌనమగే పడిందా నా ప్రాణమిత్రుడు గనుక నాకు ఇంత హితబోధ చేశావు. కానీ మిత్రమా, అవిని చూడండి నేను ఉండలేను. ఇప్పట్టును నీవు ఎన్ని చెప్పినను, ఎన్ని నీతి వాక్యములు చెప్పినను నిత్తముగా నా చెవులకు చేరవయ్యా, చేరవు. ఎటులందువా అంటూ మామిడి పండు చెడుతని ఉడుకటం ఎవరు రకుంటూ శోషమా అని నన్ను వెళ్ళని మిత్రమా. నిన్ను మాత్రం అక్కడికి వెళ్ళనివ్వను. ఎన్ని చెప్పినాను నీ పంతము మానవే. వెళ్ళాలి మిత్రమా, వెళ్ళి తీరాలి మిత్రమా. మిత్రమా నా సహనాన్ని పరీక్ష మిత్రమా. సకల శాస్త్ర పారంగుతుడైన బిలమంగళమూర్తి ఒక వేశ్యాలలో ఈ విధంగా చెడిపోయాడు. అదేమంటే ప్రతి ఒక్కరు ఈ అస్త్రాన్ని నేర్చుకున్నారు. భార్య అంతే, తండ్రి అంతే, నీవు అంతే. మిత్రమా నేనేమి చెడిపోలేదు. నాకు ఆత్మాభిమానం లేదా? నన్ను పాని మిత్రమా, ప్రాణమిత్రుడు అని ఇప్పటి వరకు నీవు చెప్పిన మెట్ట వేదాంతమును ఫలించినందుక వెళ్ళనీవా ఏమి చేసినా వెళ్ళనీవా, ఏమి చేసినా వెళ్ళ. మిత్రమా నా చింతామణికి నా తట్టుకోడు గణించవాడిని ఎవరిని సక్షించను అవునా? గనుక విషమంత గాఢమైనది. పాముకాటు వలన ప్రాణములు మాత్రమే కాటు వలన ఇప్పుడే కదా వెళ్ళాను. ఎందుకో ఇన్ని వర్తమానాలు పంపారు? నాయన గారికి ఏమైంది? నన్నే కలవరిస్తున్నారా? వారి స్పృహలో లేరా? తండ్రి
మహానుభావునికి ఇంతలోనే ఇలా అవుతుంది అనుకోలేదు రాధ. నా తండ్రి గొప్పతనాన్ని ఎంతని చెప్పే ఇప్పుడు ఎంతని విలపించాను రాధ. పిన్నటనాడి నన్ను వీడి తిరుగునకేదా కన్నులలో పెట్టుకొని కష్టములెల్ల సహించుకొని సంపన్నులు చేసే ఏమిటా శబ్దాలు తెరపు లేకుండా వర్షం పడుచున్నది కదా, ఎక్కడో పిడుగు పడినట్లున్నది స్వామి. పిడుగా రాధ, పిడుగా నా చింతామణికి తగని భయం. ఏమైపోతుందో నా చింతామణి, ఏమైపోతుందో ఈ పిడుగుల శబ్దానికి ఏమైపోతుందో. చింతామణి నీవేం భయపడకు, నేను వచ్చేస్తున్నా. నువ్వు మహాస్త్రీమూర్తివి, నన్ను అర్థం చేస్తాను. వింటాను, కానీ ఇప్పుడు నేను చేయి పని ఉన్నది. ఇక్కడ ఉదయాన్నే వస్తాను, నాయన గారికి దామోదర శాస్త్రిని పిలిచి దహన సంస్కారాలు నిర్వర్తిస్తాను. చాలా గొప్పగా నిర్వహిస్తాను. నన్ను నమ్ము రాధ, తప్పకుండా వస్తాను. నా మాట విని రాధ. రాధ రాధ చూడు, కొత్తగా శాసిస్తున్నాను, ఆఖరిసారి చెప్తున్నాను, నా సహనాన్ని పరీక్ష చేయకు రాధ. అసలేమో ఏమో నాకు తెలియదు. చంపినా వెళ్ళనివా? ఎంతకు తెగించావే రాక్షసి. చింతమణికి నాకు అడ్డుకోడుగా నిలుపుదనుకున్నావా? నిలుపుదనుకున్నా. ఇప్పుడు నాకు దిక్కెవరు మొక్కెవరు స్వామి? అయ్యో, ఓసే పాపాత్మురాల, నా బ్రతుకు బుగ్గి పాలు చేయుటకు, నా కాపురము గంగ పాలు చేయుటకు నేనెచ్చట దాపరించింది.
ఈ వేలు పురుగులను ఎందులకు సృష్టించితివి తండ్రి? వివేక కల్పలతలకు ఈ విచ్చుక కత్తలను ఎలా సృష్టించితివి తండ్రి? అమ్మా భరతమాత, అరుంధతి అనసూయలు పుట్టిన ఈ పవిత్ర గర్భమందు ఈ ఓ దేశ బాంధవులారా, మీరేమి చేయుచున్నారు? ఓ ప్రజానాయకులారా, మీరెచ్చట నిద్రపోతున్నారు? ఎన్ని కాపురములు కూలిపోయినవో మీకు కనిపించటం లేదా? ఎందరు మహా ఇల్లాండు భర్తల ముఖమునకు ముఖ వాసుకొని గోడ గోడను వినిపించుతున్నారో మీకు వినిపించటం లేదా? ఈ మహమ్మారులు బట్టి మారణము చేయరేమి? ఈ కప్పకూత పాములను కసమసంగరేమి? ఈ ప్రత్యక్ష పిశాచులను బట్టి పల్లారేమి? ఇవన్నీ జరుగుట కల్ల, ఇవన్నీ జరుగుట కల్ల. పవిత్రమైన దేవాలయాలందు, కళ్యాణ మండపాలందు వారు పాడే భూతు పాటలకు బుగ్గపోతులకు పరవశులై పళ్ళికలించుచు పదులు వందలు వేలు లక్షలు చివరికి వారి జీవితాన్ని నాశనము చేసుకునేవారు వారందరూ ఉన్నంతకాలం ఈ మహమ్మారులను మారడం చేయదన్నమాట కల్ల. ఈ మహమ్మారులను మారడం చేయదన్నమాట కల్ల. నీవే ఒక్క మారు మా వైపు చూడము స్వామి. వారిని కూడా వివాహితులను చేసి వారి అత్యాశలను మా దుఃఖములను పాపము స్వామి. అమ్మయ్యా, నా నాథుడు వచ్చినాడు కదా. మా అమ్మగారు నిద్రించుతున్నారు. నాథుడు పాపాత్మురాలను పడవ లేకుండా చేస్తుంది కదా, ఏమైపోయినాడు? అమ్మో నా నాథుడు.